హాయ్! హౌ ఆర్ యూ ఆల్? శ్రీరామనవమి వేడుకలు అందరూ ఘనంగా జరుపుకున్నారా? మరి మా సొసైటీలో మేము ఎలా జరుపుకున్నామో చూసేద్దాం రండి. పెళ్లి చేయాలంటే పందిర్రాట వేయాలి కదండీ! అందుకనే మా సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరిని సాంప్రదాయబద్ధంగా ఇంటి ఇంటికి వెళ్ళి పందిర్రాట ముహూర్తానికి రమ్మని పిలవడం జరిగింది. శ్రీరామనవమికి అందరూ కలిసి రండి. రేపు రాటుంది కుటుంబ సహితంగా అందరూ కలిసి మా ఇంటికి రండి. ఉదయం 9:30కి రాటే 9:30కల్లా ఇద్దరు భార్యాభర్తలు పిల్లలతో కలిపి రండి. రేపు 9:30కి రాటేస్తున్నామండి. రండి, ఆదివారం కళ్యాణం. కుటుంబ సమేతంగా అందరూ రావాలి. పందిర్రాట ముహూర్తం ప్రారంభమైంది. అందరూ పందిర్రాట ముహూర్తానికి విచ్చేశారు. అభ్యంతర శుచి ఆ నేలను మనం మట్టిని ముట్టుకోండి. ఓం శివనా పృథ్వీ భవాను క్షారా నివేశని యచ్చా నస్తర్మత ప్రదాః శుక్రవారం ఉదయం 9:30 ముహూర్తం వచ్చిందండి. అందుకనే అందరూ చాలా హ్యాపీగా ఈ ముహూర్తానికి హాజరయ్యారు. ఎందుకంటే ఇది భగవంతునికి చేస్తున్న పెళ్ళికి పందిరరాట కాబట్టి. సాంప్రదాయబద్ధంగా అందరికీ తాంబూలాలు ఇచ్చాము. అంగరంగ వైభవంగా సీతారాముల వారి కళ్యాణానికి పందిర్రాటతో వేడుకలు ప్రారంభించేశామండి. రాట ముహూర్తం అవ్వగానే పెళ్ళైపోయినట్టు కాదు కదండి. ఆడపల్లి వారి తరపున మగపల్లి వారి తరపున చాలా సామాన్లు, పెళ్లి సామాన్లు కొనాలి. మరి అవన్నీ ఎలా కొన్నామో చూసేద్దాం రండి.